నమస్తే జర్నలిస్ట్ వికేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలనా పరంగా అనేక సంస్కరణలతో ముందుకెళ్తుంది. మరి రెండు రాష్ట్రాలు విడిపోయాయి అంటే తెలుగు ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలు అయింది. రెండు రాష్ట్రాలకి ఇద్దరు గవర్నర్లు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా జస్టిస్ నజీర్ గారు ఉన్నారు, తెలంగాణకి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఆకస్మికంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు రాధాకృష్ణన్ గారు కలవడం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చ నడుస్తుంది. తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్రంలో మరి బీజేపీ నాయకత్వం, బీజేపీతో సంకీర్ణంలో ఉన్న టీడీపీ కూటమి మరి వెరసి కేంద్రం ద్వారా నియమించబడిన గవర్నర్సు మరి వీళ్ళ వ్యక్తిగత పనుల మీద తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు రాధాకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అని ప్రచారం జరుగుతుంది. కానీ ఒక కీలకమైన అంశాల మీదే చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరపడానికి వచ్చారని ఒక ప్రచారం జరుగుతుంది. అది ఏ రకమైన కీలకమైన చర్చలు? మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాంప్ ఆఫీస్కి తెలంగాణ గవర్నర్ గారు రాధాకృష్ణ గారు వెళ్ళారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఆత్మీయ స్వాగతం పలికి షాలో కప్పి బొకే అందించి వారితో కొంచెం మాట్లాడుకునే ప్రయత్నం జరిగిందని తెలిసింది. మరి ఆ కీలక అంశాలు ఏంటి? కేంద్రం దూతగా రాధాకృష్ణ గారు అంటే దూతగా అంటే తెలుగుదేశానికి బీజేపీకి దగ్గర సంబంధాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చంద్రబాబు గారితో తెలంగాణ గవర్నర్ కలవడం అంటే మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం చాలా కీలకంగా బీజేపీ ఎంపీలు కీలకంగా మారిన క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్కి కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ అధినాయకత్వం బోనస్గా అంటే కొంతమందికి ఒకరిద్దరికి గవర్నర్ పదవులు టీడీపీలో ఉన్న సీనియర్స్కి ఇవ్వాలనేది ఒక ఆలోచన బీజేపీలో కనిపిస్తున్నట్టుగా కూడా ఈ మధ్య ప్రచారం జరిగింది. మరి అలాంటి విషయాల్లో మరి గవర్నర్స్ అంటే ఇంచుమించుగా ఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్స్ అయితే ఆ పార్టీ చెందిన వ్యక్తులే సీనియర్లుగా ఉన్న వాళ్ళని మాత్రమే గవర్నర్లుగా పెడతారు. అంటే రాధాకృష్ణ గారు కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా నజీర్ గారు కూడా సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేసి రిటైర్డ్ అయి ఉన్నారు. అంటే బీజేపీ సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాంటి పదవులు ఏ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మరి వాళ్ళ తెలంగాణ గవర్నర్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం అంటే పెద్ద తీవ్ర చర్చ జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో సీనియర్స్గా ఉన్న టీడీపీ నాయకులు గవర్నర్గా నియమించాలనేది కేంద్రంలో బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్న తరుణంలో మరి ఏపీ నుంచి ఎవరుండాలి గవర్నర్గా, టీడీపీలో ఎవరు సీనియర్లు అనే దాని మీద కూడా ఒకరు యనమల రామకృష్ణ గారి పేరు వినిపిస్తుంది, మరొకరు పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పేరు కూడా గవర్నర్కు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్గా టీడీపీ కోటా నుండి ఇస్తే బాగుంటుందనేది చంద్రబాబు నాయుడు గారి మదిలో ఆలోచనగా భావిస్తుందని తెలుస్తుంది. ఇంకా సీనియర్స్ ఎప్పటి నుంచో టీడీపీని అంటిపెట్టుకుని టీడీపీ పుట్టినరోజు నుండి అంటే 1983 నుండి పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటి వరకు టీడీపీతోనే పనిచేసిన ఒకళ్ళిద్దరు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు పరిశీలన చేస్తున్నట్టు తెలిసింది. అయితే మరి ఒక విధంగా చెప్పాలంటే యనమల రామకృష్ణ గారు ఒక బీసీ నాయకుడిగా, మరి అదేవిధంగా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఒక క్షత్రియ వర్గానికి చెందిన టీడీపీలో చాలా సీనియర్ నాయకుడు. మరి మన విజయనగరం కానీ మరి మన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీకి కంచుకోట లాంటి టీడీపీ ఉందంటే మరి అలాంటి అశోక్ గజపతిరాజు లాంటి వ్యక్తులు పార్టీ కోసం కీలకంగా పనిచేయబట్టే అక్కడ ఆ పార్టీ మరి ఈ విధంగా ఉండగలుగుతున్నది వారి అంచనా. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ గవర్నర్ గారు కలవడంలోనే పెద్ద చర్చ నడుస్తుంది. మరి దాని సారాంశం ఏంటనేది మరి సాయంత్రానికి కానీ బయటకు వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా కీలకమైన చర్చలు జరిగినట్టు మాత్రం తెలుస్తుంది. మన కీలకమైన చర్చల్లో ఆంధ్రప్రదేశ్ సిఫార్సులు ఏమున్నాయి, కేంద్రం బీజేపీ అధినాయకత్వానికి తెలంగాణ గవర్నర్గా ఉన్న వ్యక్తి ఎలాంటి
సూచనలు ఇస్తారు, లేదా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏ విధంగా జరిగింది అని రకరకాల. ఒక గవర్నర్ వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలవడం ఒక విధంగా చెప్పంటే ఇదే ఫస్ట్ టైం. అంటే గవర్నర్ని ముఖ్యమంత్రి కలుస్తారు, కానీ పక్క రాష్ట్రం గవర్నర్ వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇంటికి వెళ్ళి కలవడం అంటే ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి ఇది లేకుండా వచ్చి కలవడం అంటే దాంట్లో ఖచ్చితంగా చాలా విషయాలు దాంట్లో కీలకంగా ఉన్నాయంటున్నారు. మరి ఏ కీలకం ఏ విధంగా చర్చించారనేది సాయంత్రం కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.